అమ్మా, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసమ్మా? అంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే ముఖ్యంగా 3 ఉన్నాయమ్మా. ఒకటి, మనుషులు చేయలేనివి దేవుడు చేస్తాడు. రాత్రి అంత వర్షం కురిపించినాడు, మనుషులు కురిపించగలరా? ఈ ఆకుకూరలు, ఈ కాయగూరలు, దాని చూడు ఎంత చక్కగా ఉందో. అంత చక్కగా దేవుడు తప్ప మనిషి చేయగలడా? ఆ ముక్కు, ఆ ముఖము చేయగలడా? మనిషి చేయగలడా? ఇప్పుడు మనల్ని ఏ మనిషి అయినా ఈ ముక్కు మూతి చేయగలడా? ఈ ఆకుకూరలు, ఈ కాయగూరలు అన్నీ దేవుడు చేసినాడు. మా దేవుడు వల్లే ఇవన్నీ కూడా. ఆ దేవుడు ఉన్నాడని నమ్మాల. ఆ దేవుడే మన పాపాలు తీస్తాడని నమ్మాల. మనుషులు రోగాలు తీయగలరు, పాపాలు దేవుడే తీయగలడు. యేసు ప్రభు ద్వారా దేవుడు పాపాలు తీయగలడు. 2, మనల్ని చక్కగా నడిపించగలడు. గొర్రెలు అట్ట ఇట్ట పోకుండా వాటికి తోడుగా ఎవరు ఉండాలా? కాపరు ఉండాలా. మనం కూడా ఈ పక్కకి ఆ పక్కకి తిరగకుండా మనకు తోడుగా ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు కాపరిగా ఉండాలా. 3, అందరూ తోడుగా ఉంటారు. నీకు ఈ కాయగూరలు, నీకు అవి అన్నీ ఉంటాయి. తోడుగా అమ్ముకుంటావు, బతుకుతావు. కొడుకుంటాడు, కూతురు ఉంటుంది, భర్త ఉంటుంది, చెల్లెలు ఉంటుంది. అందరూ చచ్చిపోతే ఎవరు దిక్కు? ఈ లోకాన్ని వదిలిపెడితే ఎవరు దిక్కు? ఏ ఆస్తి వస్తుంది, ఏ అంతస్తు వస్తుంది, ఏ పిల్లలు వస్తారు, ఎవరు వస్తారు? ఎవరు రారు. వచ్చేది ఎవరు మరి? దేవుడు వస్తాడు. దేవుడే మనకు తోడు. చనిపోతే దేవుడు దిక్కు. ఏ మనిషి దిక్కుగా ఉండలేడు. అందుకే దేవుణ్ణి ప్రేమించాల. అంటే చనిపోతే తిరిగి మనల్ని బతికించగలడని నమ్మాలా. దేవా, నా తప్పులు క్షమించు, ప్రభు పేరట నన్ను కాపాడని అడిగితే చాలు. దేవుడు చనిపోయిన తర్వాత కూడా మనల్ని కాపాడతాడు. సరేనమ్మా? మంచి తల్లి, నా మాటలు విన్నందుకు నీకు వందనాలు. ఉంటాను మరి. ఓకే అమ్మా.